బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇక దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా ఒక వృద్ధుడి ఇల్లోకి చొరబడి తుపాకులు చూపిస్తూ బెదిరిస్తూ దాదాపు 66 తులాల బంగారము, 10 తులాల వెండి, దాదాపు 20 లక్షల రూపాయలను కాజేసుకున్నటువంటి సంఘటన కరీంనగర్లో మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గతంలో ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది. అప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది ఆ దొంగతనం కరీంనగర్లో. సో మరోసారి కరీంనగర్ కేంద్రంలో మరి దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా స్థానికులంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సో పిఎంజే దోపిడీ జరిగి 2 నెలలు కాకముందే అదే శైలిలో భగత్ నగర్లో దొంగతనం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మీత్ ఆలీ అనే వృద్ధుడు ఇంట్లోకి చొరబడి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దొంగలు చొరబడ్డారు. ఆయన తలపై గన్ పెట్టి మరి అరిస్తే చంపేస్తామంటూ కుటుంబ సభ్యులందరినీ బెదిరిస్తూ ఇలా వారిని తీవ్రంగా భయపెట్టి వారి ఇంట్లో 60 తులాల బంగారము, 66 తులాల బంగారము అండ్ దాదాపు 20 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బట్ ఇప్పటికైతే మొదటి అంతస్తులో నివాసం ఉంటున్నటువంటి మరి ఎవరైతే అజ్మత్ ఆలీ నిద్రపోయే ముందు కింది ఫ్లోర్లో లైట్ ఆపేందుకు కిందికి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దొంగలు ఆయన్ను వెళ్తుండగా ముందే పొంచి ఉన్నటువంటి ఆగంతకులు ఆయనను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఆయన నోరు మూసేసి దొంగలు బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆపై ముఖం, తలపై తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇంట్లోనే ఉన్న ఆయన భార్య, 2 కుమార్తెలపైన కూడా దారుణంగా దాడి చేశారు. ఎవరైనా అరుస్తే ప్రాణాలు తీస్తామంటూ తుపాకులు, కత్తులు చూపించి భయభ్రాంతులకు గురి చేశారు. బాధితులు అందరినీ ఒకే గదిలో కట్టేసిన నిందితులు ఇంట్లో ఉన్న 66 తులాల బంగారము, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు 21 లక్షల రూపాయల నగదును దోసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఎవరికైనా సమాచారం అందించకుండా ఉండాలి, ఎవరికైనా సమాచారం ఇస్తే మరి చంపేస్తామంటూ బెదిరించడం తెలుస్తుంది. దొంగలు బాధితుల మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. వారున్న గదికి బయట గడియ పెట్టి కిందకు దిగారు. అనంతరం పార్కింగ్లో ఉన్న 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించి వేములవాడ బైపాస్ మీదుగా పరారయ్యారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. కాగా ఈ దోపిడీ వెనుక ముందస్తు ప్రణాళికతో పాటు తమకు బాగా తెలిసిన వారి ప్రమేయమే ఉండి ఉంటుందని బాధితుడు అజ్మిత్ ఆలీ ఆరోపిస్తున్నారు. ఇక ఇంట్లో కేవలం వృద్ధులు, మహిళలే ఉంటారని, భారీగా నగదు, బంగారం ఉందనే విషయం తెలిసిన వారే ఈ పనికి ఒడిగట్టారంటూ భావిస్తున్నారు. ఇక ముఖ్యంగా దోపిడీకి వచ్చిన వ్యక్తులు ఉత్తరాది హిందీ భాషలో సంభాషించుకున్నారని చెప్పారు. తన పెద్దాల్లుడు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడే కావడంతో ఆయనపైన తనకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన అల్లుడికి ఏమైనా దొంగలతో భాగం ఉందనే కోణంలో సైతం విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో కొంత కన్ఫర్మేషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. తన అల్లుడే మరి తన పెద్దల్లుడే దొంగ అయి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజంగా కరీంనగర్లో ఎప్పుడైతే జ్యువెలరీ షాప్ దొంగతనాన్ని ఆ సంఘటనను మరొక ముందే మరొకసారి దొంగలు బీభత్సాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. రైట్ నౌ దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే తన అల్లుడిపై అనుమానం ఉన్నట్టుగా ఆ వృద్ధుడు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? శ్రీశైలం కరీంనగర్ జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలు ప్రజల్ని బెంబేలెత్తించేలా చేస్తున్నాయి. మొన్నటికి మొన్న పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన పోలీసులు ఆపసోపాన్లు పడుతున్నటువంటి క్రమంలో గత రాత్రి అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించడం జరిగింది. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాకు సమీపంలో అజ్మత్ అలీ అనేటువంటి వృద్ధ దంపతులు అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా 9 మంది దొంగలు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడనే వారంతా అక్కడికి వచ్చేసి ముసుగులు వేసుకొని దాడి చేశారు. ముందుగా దాడి చేసి దాదాపుగా 65 తులాల బంగారు నగలు, అలాగే 21 లక్ష రూపాయల సొత్తును ఎత్తుకెళ్లారు. టీవీ వాల్యూమ్ పెంచారు. ఎందుకంటే దెబ్బలకి తాళలేక అరుస్తున్నటువంటి అరుపులు పక్క వాళ్ళకి వినబడకుండా ఉండేందుకు పక్కా ప్లాన్ తోని స్కెచ్ వేశారు. ప్రధానంగా వీరి యొక్క అనుమానము వారి యొక్క అల్లుడు మీరట్ లో అతని మీద మర్డర్ కేసు ఉన్నది. ఇల్లీగల్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. గతంలో సైతం ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే 100కి డయల్ చేస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అన్ని రకాల తనిఖీ నిర్వహిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు అన్ని కూడా సంఘటన స్థలానికి వచ్చాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలీ, అలాగే
ఇతర పోలీస్ ఏసీపీలు అందరూ వచ్చారు, సిఐలు వచ్చి దానిపై సంబంధించిన కూపీలాగుతున్నారు. ప్రధానంగా అల్లుడే ప్రధానమైనటువంటి నిందితుడు అనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే బావమర్దికి సంబంధించినటువంటి కారు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి కొద్ది గంటల్లోనే ఇదంతా అయిపోయింది. తర్వాత పక్క వాళ్ళు వచ్చి చూసేసరికి బీభత్సమైనటువంటి దాంతో భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద వృద్ధులని టార్గెట్గా చేసుకొని వృద్ధులు మహిళలు ఉంటారని ముందస్తు సమాచారం తెలిసి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క మరి దోపిడీకి పాల్పడి ఒక అనుమానం కావచ్చు. అటు వృద్ధుడు తన అల్లుడి పైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేయడం, కొంత పోలీసులు అయితే కూపిలాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఈ దొంగతనానికి సంబంధించి మరి అక్కడ స్థానిక పోలీసులు ఏం మాట్లాడారో ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్పై చూద్దాం. కరీంనగర్ భగత్ నగర్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి కొంత గుర్తు తెలియని దుండగులు వచ్చారు. ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఇక్కడే అంతా పోలీసులు రంగంలో దిగారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసల్లే అలాగే మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town స్విచ్ అవ్వాల్సిన నౌ డ్యూటీ వస్తుంది కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఇల్లు ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. రెగ్యులర్గా పిటిషనర్ 80-year-old పర్సన్ రెగ్యులర్గా 12-12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతన్ని చూశారు. సో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా రైట్, ఈ దొంగతనానికి సంబంధించి ఇక లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సో చంద్రశేఖర్, అక్కడ ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? కరీంనగర్ భగత్ నగర్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి కొంత గుర్తు తెలియని దుండగులు వచ్చారు. ఇది మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఇక్కడే అంతా పోలీసులు రంగంలో దిగారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసల్లే అలాగే ఏసీపీలు, సిఐలు, ఇతర క్లూస్ టీమ్ అండ్ ఇతర బృంద సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దీనిలో భాగంగా భారీ చోరీలో 65 తులాల బంగారు నగలు అలాగే 20 లక్షల క్యాష్ ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి వారు చెప్తున్నారు. డమ్మి పిస్టోళ్ళు సైతం లభ్యమైంది. దీనిలో భాగంగా వాళ్ళని బాధితులను కట్టేసి ఈ చోరీ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీస్ కమిషనర్ వచ్చి పరిస్థితిని గమనించడం జరిగింది. క్లూస్ టీమ్కి అలాగే ఇతర పోలీస్ అధికారులకి, విచారణ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇది మీరట్ అడ్డగా మారినటువంటి నేపథ్యంలో ఇది నకిలీ ఆయుధంగా మారింది. సో అతనికి స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అయితే మనము ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనరు దీనికి సంబంధించి కింద అంతా షట్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా 7 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా కిరాయికి ఇవ్వడం జరిగింది. మిగతా దానిలో ఓనర్లు వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మరి బంధువులాగా తెలిసిన వారి పైన అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ అయితే రంగంలో దిగి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వృద్ధులు 2 ఉన్నారు. ఒకరిని కట్టేశారు, ఇంకొకరిని బెదిరించి కొట్టి ఎత్తుకెళ్ళినటువంటి ఘటన చాలా కలకలం రేపుతుంది. ఇది ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి వీరంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చేసినారు ఒకసారి కనుక్కుందాం. దీనిలో ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాం. మనం ఇంత పెద్ద ఎత్తున జరిగింది, ఏం జరిగింది? ఫస్ట్ టైం సార్, ఇదే ఫస్ట్ టైము. మాకు 12 తర్వాత మాకు కొంచెం సౌండ్ వినబడితే మళ్ళీ సరే ఎవరో వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటారు. అట్లా గొడవ కావచ్చు, మనం పోతే బాగుండదు కదా అని మేము ఉండిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ జరిసేపటి టీవీ సౌండ్ వినబడుతుంది. పెద్దగా పెట్టారు వాళ్ళు. టీవీ సౌండ్ వినబడుతుంది, ఇక ఏం లేదులే అని గమ్మునున్నాం. ఉన్నాక ఒక 10-15 నిమిషాల వరకు అమ్మమ్మ అని మొత్తుకున్నారు. పిలిచారు వాళ్ళ బిడ్డలు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? అట్లా 2 బిడ్డలు ఉంటారు, తల్లి తండ్రి. ఇక అమ్మమ్మ అని పిలిస్తే ఏమైందో నాకు ఒక్కదానికి రావడానికి భయమై వినోద్ ఉండేపిన. వినోద్ తాతయ్య గిట్ల ఏమన్నా అయిందా లేకపోతే అమ్మకి ఏమన్నా అయిందా, ఆమె హెల్త్ బాగాలేదు అట్లా అనుకొని వచ్చేసాను. వచ్చే వరకు ముసలైన నాడు కట్టేసి పడేసిండ్రు. రక్తం వెళ్తుంది ఇక్కడికి వెళ్ళి, ఇక్కడ గుద్దిండ్రు. ఆడ గన్ను పడేసి ఉన్నది. మళ్ళీ లోపలికి వేసి వస్తే బాణమ్మకు ఇట్లా పెట్టున్నది, అదేంటి చున్నీ. మా కొడుకు ఇప్పిండు, నాకు ఇప్పనికి వస్తలేదు, గజగజ వనకొస్తుంది. ఆయన ఇప్పుడే బయటకు పోయిండు. ఆయన బండి పోయింది కదా, ఆయన బండి మా బండి వేసుకుపోయినారు. మాది స్ప్లెండర్. ఎప్పటి నుంచి ఉంటుంది? మేము ఇక్కడ 6 సంవత్సరాలు ఉండబట్టి. చాలా మంచి వాళ్ళు. మరి
వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది వాళ్ళదే, ఓనర్స్దే, ఇదంతా మొత్తం ఓనర్స్దే. అయితే మీకు ఈ ఘటన జరిగిన తర్వాత ఒక కొద్దిపాటి భయం అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న నగల దుకాణంలో చోరీ చేసుకపోయినరు, ప్లస్ ఇక్కడికి వచ్చి కట్టేసి చేసిండ్రు, ఎత్తుకపోయినరు, కట్టేసిర్రు. భయం అవుతుందా? ఏమవుతుంది? భయం అవుతుంది సార్, మాకు మస్తు భయం అవుతుంది. మాకు ఇట్లా అంటే నాకు ముందే హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంతకుముందు సంవత్సరం క్రితం. నాకు అదే దడిల్లు మనీ ఇంకా నాకు దడ బాగా లేచింది. వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఇప్పి రక్తం కారుతుంటే పసుపు పెట్టి ఇక ఆలోపు పోలీసు వాళ్ళు వచ్చేసారు. అప్పటికే మా కొడుకు వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తుకపోయారు. 1 గంట అయిందా? దగ్గర 1 గంట. వాళ్ళ ఫోన్లు కూడా లేవు. అయితే తమ్మి ఫోన్ చేయవా అని అంటే కల్పించాడు, వాళ్ళే మాట్లాడారు. మాట్లాడి పోలీసు వాళ్ళు వచ్చేసారు ఆలోపు. అంతే సార్, ఇంకా కూడా కాలు చేతులు వణుకుడు పోతలేదు. ఇంత పెద్ద చోరీ ఎప్పుడు చూడలే, వినడం పేపర్లలో చూడడం, కానీ మన రియల్గా పక్కకే చూసుడు ఇదే ఫస్ట్ టైం. కానీ వాళ్ళు మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. ఇదే ఇంట్లో కరీంనగర్ భగత్ నగర్లో ఉన్నాము మనము. ఇక్కడే పెద్ద ఎత్తున చోరీ జరిగింది. ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. చాలా దారుణమైనటువంటిది. అంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినరా, ఏమేమి పోయినాయి మీ దగ్గరికి, ఎంతమంది వచ్చేది? साउंड मैं टीवी देख रहा था भाई, टीवी देख के मैं बाहर जाके एक बल्ब जलता हुआ रास्ते में, उसको बुझा के आता हूँ रोज। तो मैं जब गली के पास पहुँचा तो पूरे बैठे हुए हैं वहाँ अंदर। किसके पर शक है आपका बारे में? तो मेरे दामाद पे ही है, जो बड़ा दामाद है। दामाद है, क्या नाम है उनका? रजौद्दीन। पैसे दो बोल रहे हैं, डिमांड कर रहे हैं। गए डिमांड तो नहीं कर रहा हूँ, मगर बदमाशी कर रहा है, उसी की बदमाशी है। आपका बेटी उनके साथ है क्या अभी? हाँ बेटी है, नहीं बेटी है ये। हाँ भाई, अब तो जा, बहुत दिन देख लिया, 4 बच्चे हैं, 4 बच्चे भी जवान हो गए। जब तू अभी भी नहीं सुधरा तो फिर क्या सुधरेगा? कितने लोग आए जी अब इधर? कितने लोग? 9 आदमी। 9 आदमी आए? हाँ 9 या 8 या 10 आदमी थे। मास्क पहन के आया क्या? हाँ मास्क पहन के आए। क्या क्या लेके चले गए उन लोग? कितने गोल्ड, कितने पैसा? 60 तोले या 70 तोले और 20 लाख चलो, 8 लाख, 20 लाख, हाँ 21 लाख कैश कैश चाहिए. अब क्या चाहिए अभी? సో మొత్తం మీద చాలా ఆందోళన నుంచి ఇంకా కోలుకోవట్లేదు. ఇప్పటికే తన అల్లుని మీదనే అనుమానం ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సీనియర్ బీజేపీ నేత ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, మొన్న పిఎంజే జ్యువెలరీలో దొంగతనం జరిగింది, చోరీ జరిగింది. తర్వాత ఓ ఇంట్లో ఇంత పెద్ద మొత్తం దొంగతనం జరిగింది. 65 తులాల బంగారము, దాదాపు 21 లక్ష క్యాష్ తీసుకెళ్లారు. 9 మంది గన్ను పట్టుకొని వచ్చారు. ఇది చాలా విధానకమైనటువంటి విషయం. ఇలాంటి ఇది అతిపెద్ద నగరంలోనే అతిపెద్ద చోరీలా భావించాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ వీటిపైన పోలీస్ అధికారులు వెంటనే ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, రక్షణ కరువైందనే భావంతో ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఛేదించి మరి వాళ్ళకు న్యాయం చేయాలి ఈ బాధిత కుటుంబానికని. సో మొత్తం మీద ఇటీవల కాలంలో వరుస ఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు. మనం చూస్తున్నాం, పోలీస్ అధికారులు వచ్చారు, పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు. క్లోజ్ టీమ్ అండ్ ఇతర ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. అసలు చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఆ టీవీ సౌండ్ వాల్యూమ్ ఎక్కువ పెంచడం జరిగింది, పెంచేసి మొబైల్స్ తీసుకెళ్లారు. అమ్మ ఏం జరిగింది? మీరు ఇంట్లో రాత్రి ఉన్నారా? ఎంతమంది వచ్చిండ్రు? మీకు ఎవరి మీద అనుమానం? 8 మంది ఉన్నారు నా రూమ్లో. ఒకటి గిట్ల మూతి పట్టిండ్రు, కాలు చేతులు కట్టిండ్రు అంతా. మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మీ పిల్లలు, మీరు అందరూ? 4 ఉన్నాం మేము. 4 ఉన్నారు. 4 ఏమైనా దెబ్బలు కొట్టినరా? ఇంకేమైనా ఇబ్బంది పెట్టినరా? దెబ్బలే కొట్టిండ్రు, ఇంకా ఏం చేస్తారు? మొత్తం మంది అందరికీ ఒక చిన్న పిల్లకి ఇడిచిపెట్టిండ్రు. నైట్లో నేను అక్కడ వచ్చింది చూసిన ఎవరు వాళ్ళు ఉన్నది అంటే నాకు ఫస్ట్ టైం కదా, రీసెంట్లీ నాకు భయం అయింది, నాన్నకు కొట్టి కోసం భయం అయింది. సడన్లీ నేను రూమ్లో పోతే నాకు ఏం చేయలేదు, 3 నెంబర్స్కు కొట్టింది. నా అమ్మకు నా చెల్లె నాకు చెప్పింది, నువ్వు నా చెల్లె, నాకు ఇట్లా చెప్పింది, నువ్వు నా చెల్లె చెప్పింది.
ఎవరు చుట్టాలు వాళ్ళు వచ్చి పిలిచింది, ఇది ప్లానింగ్ ఉన్నది మొత్తం ప్లానింగ్. తెలిసిన వాళ్ళే చేసి అందుకోసం నా దగ్గర కూర్చొని నేను నా చెల్లి ఉన్నది నాకు ఏం చేయాలి, 3 నెంబర్స్కు కొట్టింది బాగా, నాకు ఏం కొట్టాలి ఐసా కరే. సో మొత్తం మీద ఒక పక్క ప్లాన్ ప్రకారం వచ్చి ఇది ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రూమ్లోకి రాలేదా? ఈ రూమ్లో ఎవరు ఉంటారమ్మా? ఇందులో పిల్లనే ఉంటుంది మా చిన్న ఆమె. ఇక మీరు అరెస్ట్ చేసరికి పక్క వాళ్ళు వచ్చి చూసిండ్రు అంత కట్టేసి ఏమా ఒర్రింది మా పిల్ల, అమ్మ అమ్మ అంటే అప్పుడు వచ్చింది. 11 तोले नहीं 11 ही थे। वो चूड़ियाँ रह गए इसके, बालियाँ चूड़ियाँ आफरीन की। సో మొత్తం మీద ఇక్కడ ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా భయానకమైన సిచ్యువేషన్. అంటే ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏంది అనేది తెలియనటువంటి పరిస్థితిలో ఆందోళనగా ఉన్నారు వీళ్ళంతా కూడా, బాధితులు ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు ఒక భయానకమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అందరినీ ఇంట్లో ఉన్న అందరినీ కూడా కట్టేసి ఈ డోర్ అంతా కూడా బయట, మనం ఈ గొల్లెము ఊడిపోయింది, ఇది బయట నుంచి లాక్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కత్తులు, కటార్లు, డమ్మీ వెపన్స్ ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చిండ్రు. ఒక 9 మంది అని చెప్తున్నారు. ఆ రాత్రి మరి ఇంకెంతమంది వచ్చారు, ఇదంతా చిల్లా చెదరు చేశారు. ఈ రూమ్లోకే వచ్చారు. ఈ బీరువా నుంచి ఆ పెద్ద మనిషికి బ్యాంకులో దాచుకున్నటువంటి అమౌంట్ను తీసుకురావడం జరిగింది. వీళ్ళ పిల్లలకు సంబంధించి దాదాపు 4 ఉన్నారు. ఈ 4 పిల్లలకు సంబంధించినటువంటి గోల్డ్ అంతా కూడా ఇంట్లోనే ఉన్నది. 65 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని మొత్తం బ్రేక్ చేశారు. ఇదంతా కూడా చాలా హంగామా చేశారు. అందరినీ పూర్తిగా కట్టిపడేశారు, మొత్తం కొట్టారు, ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా దాడి చేశారు. టీవీ ఎవరైతే వాల్యూమ్ పెంచడం జరిగింది. ఈ సౌండ్స్ అమ్మమ్మ మమ్మల్ని కాపాడండి ఎవరు వచ్చారని చెప్పినటువంటి క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి ఇంట్లో స్పందించేటువంటి లోపలనే వారంతా కూడా ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి పరిస్థితి. ఎవరు చేశారు, ఈ ప్లాన్తో ఎంతమంది చేశారు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా విచారణ వేగవంతం చేయాలి, వీళ్ళకి బాధితులకి న్యాయం కావాలనేటువంటి డిమాండ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికీ ఈ షాక్ నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఇదే బీర్లకు సంబంధించి మనం ఇదంతా కూడా చేస్తున్నారు. ఈ బీరువా నుంచి మనం గమనించవచ్చు. అంటే ఒక పక్క ప్లాన్తోనే వీరి దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ఎత్తుకపోయారు. మొబైల్స్ ఎత్తుకపోయిన తర్వాత ఇదే టీవీ వాల్యూమ్ పెంచారు. వాల్యూమ్ పెంచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారో అది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. దీనిలో సజ్దా భాను అలాగే ఇతరులు సైతం ఉంటున్నారు. దానికి సంబంధించి ఇది అందరు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీళ్ళు ఒక్కసారి షాక్ గురయ్యాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళని పిలుదామనేసరికి సైతం కట్టేసి బయట నుంచి గొల్లెం వేసిపోయిన తర్వాత ఎవరు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి. తమకు న్యాయం కావాలనేటువంటి కోరికను వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో క్యా బోల్తే ఆప్ ఐసా రాత్రి చాలా జరిగినటువంటి ఘాతకమైంది, చాలా ఆందోళన, టెన్సివ్ సిచ్యువేషన్. ఏం కోరుకుంటారు మీరు, ఎట్లా చూడొచ్చు సార్? ఏమవుతారు ఇక్కడ? మా ఫాదర్ సార్ అని, మా మదర్. మీరు లేరా నిన్న అక్కడ? మాది ఇంకో ఇల్లు ఉన్నది సార్. ఈ అపార్ట్మెంట్ ఉంది, ఇంకోటి టవర్ సర్కిల్. బ్రదర్స్? 3 brothers 4 sisters సార్. 2 sisters, మదర్, ఫాదర్ ఇక్కడ ఉన్నారు సార్. నా పేరు అస్వత్ అలీ. అయితే నాకు కాల్ 1 o'clockకి వచ్చింది. ఇన్సిడెంట్ అయినాక నేను 5 minutesలో వచ్చేసాను. కాల్ అయితే 100 నెంబర్కి డైల్ చేశాను. పోలీస్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ అయింది. 6 to 8 members ఉన్నారు వాళ్ళు సార్. 6 to 8 మెంబర్స్ ఉన్నారు. 60+ తులాస్ దాకా గోల్డ్ ఉంది, 30 to 40 దాకా సిల్వర్ ఉంది. తెలుసలేదు ఎగ్జాక్ట్ ఎంత ఉంది ఏంది, క్యాల్కులేషన్ వేస్తే ఇప్పుడు తెలుస్తుంది. చేతులు కాళ్ళు కట్టేశారు 4 కొట్టారు కూడా. మా ఫాదర్కి బాగా స్వెల్లింగ్స్ వచ్చినాయి బాడీ మీద. కొట్టిండ్రు, మా మదర్కి కూడా కొట్టిండ్రు, అక్కకి కూడా కొట్టిండ్రు. చెల్లె కొంచెం లైట్ హ్యాండిక్యాప్, ఆమెకి ఏమనలే, ఆమెకి కట్టాలి, మిగతా 3కి కట్టేశారు. అంటే ఎవరి మీద అనుమానం ఉందా దీనికి సంబంధించి? సార్ మా బావాతోని కొన్ని గొడవలు నడుస్తున్నాయి. ఆయన 17th Juneకి మా వెహికల్ తీసుకొని వెళ్ళిపోయారు అడగకుండా. మా వెహికల్ కార్, నా దగ్గర 3 vehicles ఉన్నాయి. 1 vehicle స్విఫ్ట్ డిజైర్ మారుతి ఆయన యూజ్ చేస్తున్నారు. 1 year నుంచి ఇక్కడే ఉన్నారు. ఒక ఫ్లాట్ ఇచ్చాం, ఒకటి షటర్ ఇచ్చాం, అంతా చేశాం సార్. అంతా సామాన్ కూడా ఇచ్చాం. రజావుద్దీన్ ఇస్తే ఆ సామాను కారు కూడా మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. వీడియోస్ కూడా ఉన్నాయి, 1 townలో ఇచ్చాం.
ఒక 2 వీక్స్ బ్యాక్స్ కూడా ఎఫ్ఐఆర్ చేయించాం. ఎందుకు జూన్ 17కి ఎందుకు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి అంటే, జూన్ 17కి ఆయన ఏమన్నారంటే, నేను బట్టలు అమ్మదానికి పెద్ద ఇట్లా బజార్ జూన్ 17న ఏమని కంప్లైంట్ ఇచ్చాను? జూన్ 17కి కంప్లైంట్ ఇవ్వలే. జూన్ 17కి ఆమె ఏమన్నారంటే, నేను మంచిర్యాలకి బట్టలు అమ్మదానికి పోతాను, 1 మంత్ దాకా నడుస్తుంది, స్టాల్స్ ఉంటాయి కదా సార్ ఫంక్షన్ హాల్స్లో అట్లా A to Z బజార్ టైప్. యాక్చువల్లీ ఆయన రెగ్యులేటర్ బిజినెస్ ఉత్తరప్రదేశ్లో, ఆయన హిస్టరీ కూడా ఉన్నాయి సార్. ఒక మర్డర్ చేసిండు 2015లో, దాంతో బిఫోర్ ఒక 2 ఆర్మ్స్ యాక్ట్ కూడా ఉన్నాయి, ఇల్లీగల్ ఆర్మ్స్. ఇంకోటి అలా కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ ఉంది ఒకటి లాస్ట్ ఇయర్. ఇవన్నీ చూస్తే ఆయన మీద మాకు అనుమానం ఉన్నాయి, అది మెయిన్ ఉన్నది. అంటే మీకు ఇప్పటికీ థ్రెట్ ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక మర్డర్ చేసిండు, ఆర్మ్స్ యాక్ట్ మీద ఉంది, మళ్ళీ అందరినీ కట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి టీవీ వాల్యూమ్ పెంచి ఫోన్లు పట్టుకపోయి నానా బీభత్సం చేసిండు. భయానక్ సిచ్యువేషన్. ఐసా లగ్దే అప్ క్యా మాంగ్ రే? ఎందుకంటే సార్ మేము కూడా నార్త్ ఇండియన్స్, అంటే మా 4 फादर्स నుంచి ఇక్కడే ఉన్నాం మేము. कितने साल से इधर? हम लोग सब करीब 150 साल से यहीं छे सर. मैं भी यहीं पैदा हुआ, मेरे फादर भी यहीं है, ग्रैंड फादर वो लोग वहाँ पैदा है. तो हम भी नॉर्थ इंडियन है, हम भी पूरा वहाँ का नॉलेज है हमारे को. हमारा प्रॉपर्टीज़ भी है वहाँ. मेरे फादर लैंडलॉर्ड है, बिजनेस उनका प्रॉपर्टीज़ है वहाँ भी. उनका मुन्ना अजमत अली अलियास मुन्ना भाई, तो उनका वहाँ पर एग्रीकल्चर लैंड्स भी है उत्तर प्रदेश में. तो आते जाते रहते, उनको मालूम भी था पूरा, चिट्ठी भी उठाए, पैसे है और लैंड भी सेल्स जब होते, उनको पूरा न्यूज़ था. जिसके लिए हम लोग उनको थोड़ा सस्पेक्ट उन्होंने है हमारे लिए. बाकी दूसरे भी हो सकते, उन्होंने छः बोल के 100% नहीं है, 50-50 है. डाउट है कि बोल तो जो आए थे वो भी नॉर्थ इंडियन है. अब जैसा ज्वेलरी में हुआ था वो भी नॉर्थ इंडियन थे. अच्छा, पूरा लोग नॉर्थ इंडियन का जैसा है. अभी इधर सीसी कैमरा है क्या आपका आजू बाजू? पास नीचे है, मगर सर वो काम नहीं कर रहा था, करंट जाके आने के से ऑफ हो गया था वो. बाकी आगे के हमारे नेबर्स है उधर आगे, उसमें एक आया. बाकी तो प्रोसेस चल रहा पुलिस का. पुलिस तो काम अच्छा कर रहे సార్. మంచి పని చేస్తాను పోలీస్ అయితే, నడుస్తుంది పని, చూస్తాం మేమైతే. ఎస్, మొత్తం మీద ఒక అనుమానం, వాళ్ళ యొక్క భావ మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ ఫ్యామిలీ గత 250-300 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తూ పోతున్నారు. అక్కడ సైతం ఆయనకి ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇప్పటికీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీకి సంబంధించి. అదే కొద్ది సంవత్సరాల కిందమే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడే ఉంటున్నారు. కొద్ది రోజుల కిందనే 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు. 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దానిలో ఎవరైనా కావచ్చు, 6 నుంచి 8 మంది వచ్చారు. 6 నుంచి 8 మంది వచ్చి చాలా బీభత్సమైనటువంటి వాతావరణంలో భయానకమైన పరిస్థితి ఉంది. ముందు అజ్మత్ని కట్టేశారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్టు వెపన్స్, కత్తి, కటార్లు, కట్టెలు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారు. మొహానికి ముసుగులు పెట్టుకొని వచ్చారు. దీన్ని అనుకున్నదంతా చేసి ఆ బీరువా లాక్ పగలగొట్టేసి అందరికి కట్టేసి